ప్రేసోలరా మొన్న గురువారం నేను పరిమి వెళ్ళవలసి వచ్చింది. కారు లేదు, కారు ఉంది, నడిపే డ్రైవర్ లేడు. సరే ఎలా వెళ్ళగలను, బండి మీద వెళ్ళలేను అనుకుని కొంచెం నిరుత్సాహపడి అలా కూర్చుని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను. చూసినాక నాకు ఇప్పుడు అలవాటు లేదు, కానీ అది నన్ను అన్నాను, ప్రభా ఈ బైబిల్ తీస్తున్నాను, దేవుని గ్రంథం తీస్తున్నాను, ఏలు పెడతాను, అక్కడ ఏముంటే దాని ప్రకారం చేస్తాను, నా సొంత సిద్ధంగా. ఇది వాస్తవంగా నా జీవిత అనుభవం లేదు, అది వాస్తవంగా. కానీ ఆ రోజు ఎందుకు మరి మనసు అలా ప్రేమించి అలా చేసి బైబిల్ తీస్తూనే నేను వెనక చూడకుండా ఏలు పెట్టి అలాగా కింద చూశాను. చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఇర్మీయా గ్రంథము 26వ అధ్యాయము. నా ఏలు 2వ వచనం మీద ఉంది. చూడండి, నా ఏలు 2వ వచనం మీద ఉంది. అప్పుడు కిందకు చూశాను, అక్కడే ఉంది, చూడండి. చదవండి దయచేసి ఎవరైనా. 26:2. యెహోవా ఆజ్ఞయించినది ఏమనగా నా వచ్చి యోధా పట్టణస్థులందరికీ ప్రకటింపము, వాటిలో ఒకటై మాటను ఎల్లవయ్యా వెళ్ళి ప్రకటించాయి. సహోదరుడా, లోబడత గలవా, హృదయపూర్తిగా నీవు దేవుని అడగాలి. నేను బైబిల్ మీద ఏలు పెట్టి చూడమని చెప్పట్లేదు, అది తప్పు కూడా. కాకపోతే ఆ దినమున ఆ యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి చేశాను. అది నేర్చుకుని నేను బైబిల్ మాట్లాడుతున్నావు అంటుంది. దేవుడు నాతో చాలా మాట్లాడుతుంది. ఆ దయ్యం పట్టినా ఎన్నిసార్లు మాట్లాడి బైబిల్ తీస్తున్నానయ్యా మాట్లాడు. అది చాలా తప్పుతను. బైబిల్ తీస్తే ఏదో ఒకటి వస్తుంది, శాపం వస్తుంది. నేను ఏది పెట్టిన శాపం వచ్చింది అనుకోండి, మరి తీసుకుంటానా? సరే, అది రాదు, వేరే విషయం అనుకోండి. కనుక ప్రేసోల నా ఆస్తులు ఇవి కాదు, కానీ దేవుడు నన్ను ప్రేమించి ఆయన మాట వినవలసింది. ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. మనం ఎందుకు ప్రేమించాడో ఆయనను ప్రకటన చేయాలి. ఆయన ప్రకటన చేయాలంటే మొదట ఆయన నీలోకి రావాలి. ఆయన నీలోకి రావాలంటే నిన్ను పరిశీలన చేసుకోవాలి, నీ భూమిని దున్నుకోవాలి. దినదినం ప్రార్థన చేసే సమయంలో పరిశీలన చేసుకుని నువ్వు తెచ్చి ప్రార్థించి, ఆ తర్వాత ప్రభువా మీ స్వభావం నాకు కావాలి. మీ స్వభావం లేకపోతే మీ ప్రక్కన కూర్చొని వ్యర్థమైన దాని ఎందుకు మనసు పెట్టకయో, కపటముగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయము కలిగి ఉండాలి. శుద్ధ హృదయము ఎక్కడ వస్తుందంటే దేవుని దగ్గర వస్తుంది. తెలియకుండా మనం వెళ్తాము, వెళ్ళిన తర్వాత తిప్పలు పడుతూ ఉంటాము. కానీ శరీరంలో ఉన్నాం కదా, శ్రమలకు ఎవరికి వస్తాయి? శరీరంలో ఉన్నాం కదా, నష్టాలకు ఎవరికి వస్తాయి? అది అనుకుంటాం. కానీ దేవుడు అలా నువ్వు శరీరంలో ఉన్నాక నువ్వు శ్రమలు పడతావు, నష్టపడతావు అని అనలేదు. ఎవరిని వస్తున్నా, నేను నీతో ఉంటాను, నా రెక్కలు నిన్ను పదిలిపరుస్తాను, నువ్వు భయపడొద్దు, నీకేం కావాలో నాకు తెలుసు, నేను నీకు ఇవ్వగలను. జలముల్లో పడి వెళుతున్నా నేను నిన్ను బాగు చేయగలను, నీతో ఉంటాను. అయితే నీవు నా మాటను, లోకంలో దేనిని నువ్వు ఆశించొద్దు. చూడండి, ఇర్మీయా గ్రంథంలో మీరు చూసినట్లయితే 45వ అధ్యాయము 5వ వాక్యము. ఇర్మీయా గ్రంథం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా? వెతుకవద్దు. నేను సర్వ శరీరం మీదకి కీడు తెప్పించున్నాను. అయితే నీ వెళ్ళే స్థలమన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకు ఇస్తున్నాను. సర్వ శరీరం మీదకి శ్రమ రాబోతుంది, నువ్వు భయపడవద్దు. నువ్వు దేన్ని గొప్ప వాటిని వెతకవద్దు, నన్ను వెతుకు, నా మాట విను, నన్ను అనేకులకు ప్రకటన చేయి, అనేక ఆత్మల నాయకు నడిపించు. అది నీ బాధ్యత. నిజంగా రక్షింపబడిన నీ జీవితంలో ఆయన నా కొరకు సిలువేయబడినారు, కానీ మరి నేనేం చేస్తున్నాను? ఏం చెప్పబడి ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోండి, ఆయన మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా చేయడం కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను
బలిగాను, ఏమండి, దేవునికి అర్పణముగాను బలిగాను అంటే బలిపీఠం మీద వధింపబడటానికి యేసుప్రభు ఇష్టపడినాడు. నీవు కూడా ఆ మార్గం నడిస్తేనే ఆయన రాజ్యంలో ఉంటావు. అంటే వధింపబడాలి. వధింపబడాలంటే ప్రియసోదరులారా, సచ్చిన మనిషికి స్పర్శ ఉంటుందా? బ్రతికిన మనిషికి స్పర్శ ఉంటుందా? ఎవరికి స్పర్శ ఉంటుంది? స్పర్శ ఎవరికి ఉంటుంది? సచ్చినకు ఉంటుందా? బతికినకు ఉంటుందా? నాకు వినపడతల్లా. బ్రతికిన వాడికే కదా బ్రతికిన వాడికి స్పర్శ ఉంటుంది. నువ్వు వెళ్తామన్నావు, కాళ్ళు గాజు పెంకు తెగబడింది, వెంటనే కూర్చోబెడితే దాన్ని తీస్తావు. నీకు చేత కాదు పక్కన హెల్ప్ సహాయం అడిగి అది తీపించుకుని, నర్సు ముందు కదా కాస్త దూది పెట్టి శుభ్రం చేయించి హైడ్రోజన్ పెరాక్సైడ్ చేయించేసి కట్టుకుంటావు. ఎప్పుడు బ్రతుకున్నావు. చచ్చిపోయిన తర్వాత చస్తే చెప్పండి, సచ్చినప్పుడు కూడా గాజు పెంకు గుచ్చుకుంటుందా? గుచ్చుకుంది అనుకోండి, గుచ్చుకుంటే వాడు ఏమైనా అబ్బా అంటాడా? నేను పిలుస్తాడా? శారీరక కార్యములో బతుకున్నావు కానీ ఆత్మశులు చచ్చిపోయినావు. అందుకనే పాపమనే గాజు పెంకు నీలో గుచ్చబడి నేను పీల్చి వస్తుంటే, నీ జీవాన్ని లాగివేస్తుంటే, దేవుని దూరం చేస్తుంటే శరణం లేదు నీకు. ఎందుకు తీసుకో? ఇదిగో ఈ యొక్క పాపం నాలో ఉంది, ఈ తిరుగుబాటు స్వభావం నాలో ఉంది, ఈ కోపం నాలో ఉంది, ఈ స్వేచ్ఛ నాలో ఉంది. అందుకే నేను ఇలా అయిపోయినాను. ప్రభువును కనికరించు. ప్రియ సోదరుడా, ఆ పరిశుద్ధ రాజ్యం నీ కొరకు ఏర్పరిచినారు. ఆయన స్థలంలో నేను ఉండాలని ఆశించినాడు. ఆయన స్వభావంలోనికి నీవు ఎదగకపోతే అక్కడ ఉండడానికి అవకాశం లేదు. అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువరు ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు, లేరు. ఆనంద ఆనందమే, ఆనంద ఆనందమే. ప్రియ సోదరుడా, అసహ్యమైన దాన్ని, నిషిద్ధమైన దాన్ని విడుదల చేయు కొరకు, నీ యొక్క మురికిని కడిగి నిన్ను పవిత్రపరచుట కొరకు ఆ ప్రభువైన దేవుడు తన ప్రాణముని నీ కొరకు త్యాగం చేసినాడు. తనకున్న సుఖ సౌఖ్యంలో ఆయన విడిచిపెట్టినాడు. దరిద్రుడిగా దాసుడిగా కొరకు వచ్చినాడు. ఆ స్వభావం నీకు లేకపోతే నీవెలాగా ఆయనతో ఉంటావు? నేను ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన చేసినంత మాత్రం పరలోకం పోతామని యేసు ప్రభు చెప్పలేదు. ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్త ప్రకారం జరిగించబడే నువ్వు నడుచుట కొరకు దేవుడు నీకు వాక్యం ఇచ్చినాడు. ఆ వాక్యం నిన్ను నడిపించుతుంది, వెలుగులో నడిపిస్తుంది. అయితే వాక్యం చదువుకుంటూ వెళ్ళొద్దు, కానీ వాక్యం దగ్గర నిలవబడి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నీ కొరికి అన్ని శ్రమలు పడినాడు, నీ కొరికి ఎంత అవమానపడినాడు. ఆయన మరణించినాడు, మరణించలేదు. నీ పాపను బట్టి నీకు రావాల్సిన శిక్ష ఆయన భరించినాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఆయన నీ కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నిన్ను లేపుతారు. అయితే నువ్వు గ్రహించాలి. ఆ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే పాపంలో నీకు ప్రేమగా ఉంటాయి, పాపం నీకు సంతోషంగా ఉంటాయి, పాపం నువ్వు ప్రేమిస్తూ ఉంటావు, దేవుని ప్రేమించలేవు. కనుకనే యేసు ప్రభు వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టినా నువ్వు లోబడకపోతే, దేవుని మాటకు నువ్వు విధేయుడు కాకపోతే, క్రీస్తు స్వరూపునికి నువ్వు ఎదగలేకపోతే ఆ నరకు నుండి ఏ మనుషుడు తీసేయలేడు. గుర్తుపెట్టుకో సహోదరుడా, ఘోరం మోగుస్తుంది. విత్తువాడు విత్తులకు బయలుదేరును, వాడు విత్తనములు విత్తుసునుగా కొన్ని త్రోవ ప్రక్కన పడిను, ఆకాశ పక్షులు ఎత్తుకెళ్ళను. నీ జీవితం అలా ఉన్నదా? ప్రిసోడా, నీ కొరకు ఆయన కేక వేస్తూ ఉన్నాడు, బోర ఊతూ ఉన్నాడు. నీవు నశించిపోవడానికి, అజ్ఞాత పురుగు సోదనే ఆ స్థలంలో ఉండటానికి దేవుడు ఇష్టపడలేదు. అవునా? ఇక అదంతా ఎవరు చూశారో అనే